साबिर नायब सदरनशीन बल्दिया अब्बा गोनी रमेश सहाफियों से बात करते हुए స్టేట్ ఛాంబర్ చైర్మన్ గా నియమించిన ఘనత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా తర్వాత అదే జనరల్ స్థానంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా గొడుపల్లి లక్ష్మి గారిని పోటీ చేయించి గెలిపించి చైర్మన్ గా చేసిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిదే. అదేవిధంగా చెప్పుకోకపోతే ఎన్నో పదవులు గత 30 సంవత్సరాలుగా నల్గొండ నియోజకవర్గంలో జనరల్ స్థానాల్లో ఎంతో మంది బీసీలకు అవకాశాలు కల్పించి పదవులు ఇప్పించి వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఏదో ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి ఎలక్షన్లను సాకుగా పెట్టుకొని వారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎల్లమ్మగూడెం సంబంధించింది ఒక ఎల్లమ్మగూడమే కాదు, నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి 93 గ్రామ పంచాయతీల్లో కూడా ఎక్కడ కూడా క్యాండిడేట్ డిసైడ్ చేసే దాంట్లో తాను ఎక్కడ కూడా డిసిషన్ తీసుకోలేదు. ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన పెద్దలు, గ్రామ ముఖ్యులు, ప్రజలు, అదేవిధంగా మండలానికి సంబంధించినటువంటి మండల పార్టీ నాయకులు అందరు కూర్చొని మీరే డిసైడ్ చేసుకోండి ఎవరైతే బాగుంటుంది అని మీరు డిసైడ్ చేసుకొని ఒక వ్యక్తిని ఎన్నుకొని పోటీలో పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకే వదిలేసిన ఘనత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఒక మంత్రిగా ఉండి ఈయనని నిలబెడుతున్నా అంటే ఎవరు ఎదురు చెప్పే పరిస్థితి లేదు ఇక్కడ. అయినా కూడా మీ అంతలో మీరే ఒక క్యాండిడేట్ మంచి వ్యక్తిని నిలబెట్టుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది, మండలం అభివృద్ధి చెందుతుంది. కాబట్టిగా మీరే నిర్ణయం చేసుకోవాలి క్యాండిడేట్లు అని చెప్పేసి ఆ పెద్దలకే చెప్పిన ఘనత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఈ ఎల్లమ్మగూడెం సంబంధించిన విషయంలో ఆ గ్రామం అంతా కూడా సందీప్ రెడ్డిని ఏకగ్రీవం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకున్నాక ఈ పొలిటికల్ గేమ్లో భాగంగా ఆ యాదగిరి అనే వ్యక్తిని నిలబెట్టాలని చెప్పేసి ఈ పొలిటికల్ డ్రామా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పి ఈ ఏకగ్రీవాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఈ కొత్త డ్రామా ఏమనంటే ఈయన కిడ్నాప్ చేసినట్టు, తీసుకుపోయేదో కొట్టినట్టు, కత్తులతో బెదిరించినట్టు అన్ని ఎప్పుడు చెప్తాడు, సాయంత్రం వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్తాడు. మధ్యాహ్నం మాత్రం భార్య ఫోన్ చేసి నేను ఎక్కడికి పోలేదు, నా దోస్తులతోటి మందు తాగుతానికి పోయినా, దావత్లో ఉన్నా అని చెప్పేసేమో భార్యకి చెప్తాడు. పోలీస్ స్టేషన్కి వచ్చేమో సాయంత్రానికల్లా ఫ్లైట్ ఫిరాయిస్తుంది. దీనికంతటికి పొలిటికల్ డ్రామా ప్రజలందరూ కూడా గమనించాలి. ఫస్ట్ పొలిటికల్ డ్రామా. ఈ పొలిటికల్ డ్రామాలో భాగంగానే ఇదంతా జరిగింది. పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చేది ఆయనే, భార్యతోటి వీడియో కాల్ మాట్లాడేది ఆయనే. అంటే ఆయన మతి స్థిమితం సరిగ్గా లేక మతి స్థిమితం కోల్పోయి ఆ యాదగిరి అనే వ్యక్తి ఈ ప్రెషర్ల వల్ల, ఎందుకంటే ఆయన గురించి మీరు ఊర్లో ఎంక్వైరీ చేసిన అడిగిన తీర్మాన్ మల్లన్న గారు కూడా ఎల్లమ్మగూడెం రావడం జరిగింది. ఎల్లమ్మగూడెంలో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా జరిగిన విషయాన్ని వారికి వివరించడం జరిగింది. ఏమని, ఈ యాదగిరి అనే వ్యక్తి స్వతహాగా మధ్యస్థితం లేకుండా ఎప్పుడు భార్యను కొట్టడం, తల్లిని కొట్టడం చేస్తాడు. ప్రతిసారి మేమే పోయి సంధాయిస్తూ ఉంటాం. ఆయన మధ్యస్థితితో సరిగ్గా లేదని చెప్పేసి మల్లన్న గారికి కూడా క్లియర్గా మహిళలు, గ్రామ పెద్దలు కలిసి చెప్పడం జరిగింది. ఇవన్నీ గమనించాలి. ఏదో ఒక వ్యక్తిని మీద బురద జల్లాలనే ఉద్దేశంతో, ఆయన డీఫేమ్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాలు తీసుకోవడం నిజంగా హాస్యాస్పదం. నల్గొండ పట్టణ ప్రజలు కానివ్వండి, నియోజకవర్గ ప్రజలు కానీ, జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు, వెంకటరెడ్డి గారి వ్యక్తిత్వం తెలుసు. ఈ 30 ఏళ్ల చరిత్రలో ఒక్కరి మీద దాడి చేయించడం కానీ, యాక్షన్ రాజకీయాలు కానీ, భూ కబ్జాలు కానీ, పోలీస్ స్టేషన్లలో డామినేషన్ చేసి దొంగ కేసులు పెట్టేయడం లాంటివి కానీ, ఇట్లాంటి చర్యలకు పాల్పడని వికాస్ అనే నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారని నల్గొండ పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు. మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో బీసీలం అయ్యుండి ఇక్కడ ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్గా రాష్ట్రంలోనే ఒక బీసీ నేతకు ముందుగా అవకాశం ఇచ్చిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గ్రంథాలయ చైర్మన్గా